ఇక్కడ ఎలీషా అన్నటువంటి ప్రవక్త లాగునే ఎలీషా గారి యొక్క పనివాడు పరిచారకుడు ఇద్దరు కనపడుతూ ఉన్నారు. వీరిద్దరి మాటలు మనం గమనించినట్లయితే పనివాడు పరిచారకుడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చినప్పుడు సిరియా సైన్యము రథాలు గుర్రాలు ఈటెలు పట్టుకొని ఎలీషా గారిని బంధించడానికి లేక చంపడానికి వచ్చారు. వచ్చినటువంటి ఈ సైన్యాన్ని చూసి ఎలీషా పరిచారకుడు ఒక్కసారిగా కలవరపడి భయపడి దైవజనుడైనటువంటి ఎలీషా గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా దైవజనుడా, మనల్ని బంధించడానికి లేక చంపడానికి బయట పట్టణము చుట్టూ బహుసైన్యము మన కోసం వచ్చారయ్యా అని భయపడి పరిగెత్తుకుంటూ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఎలీషా గారు కూడా బయటికి వచ్చాడు. బయటికి వచ్చినప్పుడు ఎలీషా భయపడకుండా బయటికి వచ్చి ఆ పనివానితో ఆ పరిచారకునితో పరిచయం చేసేటువంటి ఆ వ్యక్తితో ఎలీషా అంటున్నాడు, దేవుని బిడ్డలారా, నీకు ఈ మనుషులు, ఈ గుర్రాలు, ఈ సైన్యము, ఈ ఈటెలు కనపడుతున్నాయి, కానీ వీరి కంటే, ఈ గొప్ప సైన్యము కంటే, ఈ గుర్రాలు రౌతుల కంటే మన చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు మన చుట్టూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకసారి గమనించండి, ఎలీషా గారికి గుర్రాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రౌతులు కనబడుతూ ఉన్నాయి. అయితే దైవజనుడి దగ్గర పనిచేసేటువంటి పరిచారకునికి అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కనిపించలేదు, కానీ సిరియా దేశం నుండి వచ్చినటువంటి ఆ మనుషులు, ఆ సైన్యము, ఆ గుర్రాలు, ఆ రథాలు కనపడుతున్నాయి, కానీ దేవుడు పంపినటువంటి అగ్ని గుర్రాలు, అగ్ని రౌతులు ఈ పరిచారకునికి కనిపించలేదు. ఒకసారిగా జాగ్రత్తగా ఆలకించండి. ఇద్దరున్నారు అక్కడ, దైవజనుని యొక్క పరిచారకుడు ఇద్దరున్నారు. అయితే ఈ ఇద్దరిలో పనివానికి సిరియా సైన్యము కనపడుతుంది, దైవజనునికి దేవుని సైన్యం కనపడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పనివానికి ఈ లోక సంబంధమైనటువంటి సైన్యము, గుర్రాలు, రౌతులు, ఈటెలు కనపడుతున్నాయి. వాళ్ళు కొట్టడానికి, బంధించడానికి, చంపడానికి వచ్చినటువంటి శత్రు సైన్యం. అయితే ఎలీషా గారికి శత్రువులు కానీ, సైన్యము కానీ, గుర్రాలు కానీ, రౌతులు కానీ, ఈటెలు కానీ ఇవి
చిన్నగా కనపడుతున్నాయి. దేవుడు పంపినటువంటి సైన్యము, దేవదూతలు, అగ్ని రౌతులు సైన్యము ఎలీషా గారికి గొప్పగా కనపడుతున్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారిగా గమనించండి. దేవుని దూతలు ఎలీషా గారికి మాత్రమే కనపడుతున్నాయి, పనివానికి కనిపించలేదు. పరిచారకునికి కనిపించలేదు. పనిచేసేటువంటి పరిచారకునికి లోకం కనపడుతుంది, లోకములో ఉన్న సైన్యం కనపడుతుంది. దైవజనునికి దేవుడు, దేవుని సైన్యము, దేవుని యొక్క అగ్ని పర్వతము, అగ్ని రౌతులు, అగ్ని సైన్యము ఎలీషా గారికి కనబడుతుంది. హల్లెలూయా. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారిగా గమనించండి. దేవుని కార్యాలు, దేవుని అగ్ని సైన్యము, అగ్ని రౌతులు కనిపించాలి అంటే, దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుడు కనిపించాలి అంటే ఈ కళ్ళకు ఏమాత్రము సరిపోదు. ఈ పనివానికి ఈ బాహ్యపు నేత్రాలతో లోకము సైన్యం కనపడుతుంది. దేవుని సైన్యము కనబడలేదు. కారణం ఏంటంటే, దేవుణ్ణి చూడాలి అంటే, దేవుని కార్యాలు చూడాలి అంటే ఈ నేత్రాలు సరిపోవు. అందుకే మనము ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామా, కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తామా? ఎందుకు? ప్రార్థన అనగానే మనం చేసే పని ఏంటంటే కళ్ళు మూసుకుంటాం. కొందరు కళ్ళు మూసుకోరు. ప్రార్థన అంటే కళ్ళు తెరుచుకొని అంటారు. వాళ్ళు గుడ్లకు వాళ్ళలాగా వాళ్ళకెళ్ళి చూసుకుంటా, వీళ్ళకెళ్ళి చూసుకుంటా, వీళ్ళకి తగిన సెల్లుకెళ్ళి చూసుకుంటా. ప్రార్థన టైంలో కూడా సెల్లుకెళ్ళి, ప్రార్థన టైంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా దైవజనుడు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోరు కొందరు. ఎందుకు కళ్ళు మూసుకోమని చెప్తామంటే, ఎందుకు బైబిల్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమని చెప్తుందంటే, కళ్ళు తెరిస్తే మనుషులు కనపడతారు. ఎవరండి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నది. ఎవరు కనపడతారు? కళ్ళు తెరిస్తే మనుషులు కనపడతారు. కళ్ళు తెరిస్తే లోకం కనపడుతుంది. కళ్ళు తెరిస్తే మనము లేచిని మొదలుకొని మన కళ్ళకు కనిపించేవన్నీ కూడా మన కళ్ళకు బాహ్య సంబంధంగా లోకములో ఉన్నవన్నీ కనపడుతూ ఉంటాయి. ఈ లోకము కనపడుతూ ఉన్నప్పుడు ఇక దేవుని కార్యాలు, దేవదూతలు, అగ్ని సైన్యము, అగ్ని రౌతులు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు కళ్ళు తెరిస్తే కనిపించవు. ఎలీషా గారు గదిలో ప్రార్థనలో ఉన్నాడు. ఎలీషా పరిచారకుడు బయట పనిలో ఉన్నాడు. కాబట్టి ఎలీషా గారికి దేవుని సైన్యము కనపడుతుంది, పనివానికి లోకములో ఉన్న శత్రువులు కనపడుతూ ఉన్నారు. అందుకే చూడండి, మనం గమనించినట్లయితే గిన భయపడవద్దు. దైవజనుడైనటువంటి ఎలీషా గారు అంటున్నారు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని
గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. ఎలీషా గారు ప్రార్థన చేసేంత వరకు కళ్ళు ఏమైపోయాయి? మూసుకొని పోయాయి. ఈ మూయబడిన కళ్ళకు, ఈ మూయబడినటువంటి నేత్రాలకు లోకం కనపడుతుంది కానీ దేవుడు కనపడాడు. ఈ పాపపు నేత్రాలకు పరిశుద్ధుడైన దేవుడు కనిపించాడు. పాపపు లోకము కనపడుతుంది. అందుకే ఎలీషా గారు, యెహోవా, నా దేవా, నా ప్రభువా, నా దగ్గర పనిచేసేటువంటి పరిచారకునికి నీ సైన్యము కనబడున్నట్లుగా వీని కళ్ళు తెరువమని ప్రార్థన చేయగా ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రాల చేత, సైన్యము చేత నిండి ఉండుట ఆ పనివానికి కనిపించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ నేత్రాలు ఏమంటామంటే మనోనేత్రాలు అంటారు. ఏ నేత్రాలండి? మనోనేత్రాలు. బాహ్యపు నేత్రాలతో లోకాన్ని, లోకములో ఉన్నటువంటి ధనాన్ని, సైన్యాన్ని, సిరి సంపదలను, మనుషులను, గుర్రాలను, రౌతులను, ఈ లోకములో కనిపించే ప్రతి వాటిని, రంగుల వలయాన్ని మనకు కనపడుతుంది. అయితే దేవుని సైన్యాన్ని, దేవుడు పంపినటువంటి పర్వతం యొక్క అగ్ని, గుర్రాలను, రథాలను చూడాలి అంటే ఈ కళ్ళు మూసుకొని దేవుని చూడడానికి మనోనేత్రాలు తెరవబడాలి. హల్లెలూయా. ఈ మనోనేత్రాలు తెరవబడాలి. ఈ మనోనేత్రాలను ఇకలోక సంబంధమైన దూత, అనగా దుష్టుడైనటువంటి అపవాది లూసిఫరు ప్రతి మనిషికి మనోనేత్రాలను తెరవకుండా ఈ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేశాడు. ఏ నేత్రాలకండి? మనోనేత్రాలకు దుష్టుడైన అపవాది దేవుణ్ణి, దేవుని పనులను, దేవుని కార్యాలను, దేవుడు చేసేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలను చూడకుండా దుష్టుడైన అపవాది మనోనేత్రాలు ఎక్కడుంటాయంటే ఈ భాగంలో ఉంటాయి. ఈ నేత్రాలు మనసుకు, హృదయానికి సంబంధించినటివి. ఈ నేత్రాలతో ఎప్పుడైతే ఈ నేత్రాలు తెరవబడతాయో అప్పుడు దేవుని కార్యాలను, దేవుణ్ణి మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఆ మాటలు కనపడతాయి. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఎవరి నేత్రాలకు? అవిశ్వాసులైన వారికి. విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరు. విశ్వాసులంటే హెబ్రీ పత్రిక 11లో రాయబడి ఉంది, అదృశ్యమైన వాటిని ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. అవిశ్వాసులు ఏంటంటే అదృశ్యమైన వాటిని చూడలేరు. ఎలాగంటే ఒకసారి దైవజనుడైనటువంటి
పాల్ యాంగ్చో గారు సంఘములో ప్రకటించాడంట. ఏమని ప్రకటించాడంటే, దేవుడు నాకు కారు ఇచ్చాడు, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడంట. గొప్ప దైవజనుడు, దాదాపుగా 18 లక్షల విశ్వాసులు కలిగినటువంటి సంఘం. ప్రతి ఆరాధనలో 6 లక్షల మంది కూడుకుంటారు ఆయన సంఘంలో. అంత పెద్ద చర్చి, ప్రపంచంలోనే అంత పెద్ద చర్చి. పాల్ యాంగ్చో గారు ఈ మధ్యకాలంలోనే ప్రభు రాజ్యానికి చేరారు. దక్షిణ కొరియా దేశంలో ఆయన సంఘం, ఆయన సేవ ఉంది. ఆ దేశంలో ఒక్క సినిమా హాల్ కూడా లేదు. ఆ దేశంలో విశ్వాసులు ప్రతిరోజు మనలాగా వారానికి ఒకసారి కాదు, మనం వారానికి ఒకసారి రావడానికి కొందరు బరువు రాలేరు. వారానికి ఒకసారి మందిరానికి రమ్మంటే ఎన్నో పనులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అంతరాయాలు. అయితే పాల్ యాంగ్చో గారి చర్చికి ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా తెల్లవారుజామునే 5 గంటలకే ప్రతి ఒక్కరూ, పిల్లలు, తల్లులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ కూడా వాళ్ళ ఇండ్లన్నీ కూడా మూయబడి తలుపులు, దేవుడి మందిరములో తెల్లవారుజామున 5 గంటలకే మందిరములో ఉంటారంట. హల్లెలూయా. ఎన్ని గంటలకండి? 5 గంటలకే తెల్లవారుజామునే దేవుడి మందిరంలో ఉంటారంట. ఒకరోజు కాదు, ప్రతిరోజు. అలాంటి గొప్ప సంఘాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అది ఆయన గొప్పతనం. ఆ దైవజనుడు ఒకరోజు సంఘాన్ని చెప్పాడంట, దేవుడు నాకు కారు ఇచ్చాడు అని. ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసం అందరూ కూడా బాగా సంతోషపడి, మా దైవజనునికి దేవుడు కారు ఇచ్చాడు కదా అని చర్చి కాడ నుంచి బయటకు వచ్చారంట. వచ్చి వెతుకుతూ ఉన్నారంట, ఏంది కారు, ఏ కారు, ఏ కంపెనీ కారు, ఎలాంటి కారు, రెడ్డా, బ్లాకా, వైటా, బ్లూనా, ఎలాంటి కారు, ఏ కంపెనీ కారు చూడాలి, మా దైవజనుడి కారు అని అందరూ కూడా బయటకు వచ్చి సంఘస్థులు, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా వెతుకుతూ ఉన్నారట కారు. ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుడి దగ్గరికి వచ్చారంట. అయ్యా, కారు చెప్పారు కదా, ఏదయ్యా కారు బయట కనిపించలేదు అన్నాడంట. మీకు కనిపించదులే, అది నాకు మాత్రమే కనపడుతుంది అన్నాడంట. అదట్టయ్యా అంటే, దేవుడు ఇచ్చాడు అని నాకు దేవుడు ఇస్తాడని చెప్పాడు కాబట్టి, ఆయన ఇస్తాడు అని చెప్పిన దేవుడు నాకు ఇచ్చాడు అని నేను నమ్మాను. ఇంకా రాలేదు, వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా రూపింపబడిన తరువాత పిండం ఉంది. పాపన బాబా పిండం బయటికి రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? 9 మాసాలు. కాబట్టి ఆ సంతానము లేక ఆ గర్భఫలము, ఆ స్వాస్థ్యము ఆ తల్లికి దేవుడు నాకు ఇచ్చాడని ఆమె మనసుకు, ఆమె హృదయానికి తెలుసు. అయితే నాకు సంతానము ఉంది అని తెలియటానికి లోకానికి కొంత టైం పడుతుంది. తల్లి గర్భములో ఉన్న పిండం ఎలాగైతే కనబడదో, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కార్యాలు కూడా మనకు కనిపించవు ఇప్పుడే. హల్లెలూయా. నేను చూశాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఫలానా కలర్, ఫలానా కంపెనీ, ఫలాని మోడల్ అన్నీ కూడా నాకు దేవుడు చూపించాడు, ఇస్తానని చెప్పాడు. అందుకే విశ్వాసంతో చెప్పాను. అదృశ్యమైన వాటిని దేవుడు ఇచ్చాడు అని నమ్మడమే విశ్వాసము. హల్లెలూయా.
నమ్మలేకపోవడము, లేక దేవుని కార్యాలు చూడలేకపోవడము, ఇవి ఎవరికి ఎలాంటి వారు కలిగి ఉంటారంటే అవిశ్వాసులైనటువంటి వారికి దేవుని కార్యాలు చూడకుండా, దేవుని పనులు చూడకుండా వారి యొక్క మనోనేత్రాలకు ఇహ సంబంధమైనటువంటి దూత వారికి గుడ్డితనము కలగజేసింది. కాబట్టి ఆ అంధత్వములో, ఆ గుడ్డితనములో, ఆ అవటితనములో, ఆ చీకటిలో, ఆ పాపములో ఉన్నటువంటి వారికి అగ్ని గుర్రాలు కానీ అగ్ని రథాలు కానీ ఏమాత్రము కనిపించవు. అందుకే ఎలీషా గారు, దేవుని బిడ్డలారా, దేవా నా ప్రభువా, ఇదిగో ఈ పనివాని యొక్క నేత్రాలు తెరవండి, నా చుట్టూ దేవుని సైన్యము అగ్ని రథాల చేత ఉండినట్లుగా నాకు ఎలాగైతే కనబడుతున్నాయో వీని కళ్ళు కూడా చూచినట్లుగా వీని కళ్ళు తెరవండి అని దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని సేవకుడైనటువంటి ఎలీషా చుట్టూ దేవుని సైన్యం ఉన్నట్లు వాడు చూడగలిగాడు. హల్లెలూయా. మొదట చూడలేకపోయాడు. ఎందుకు? అవిటితనంలో ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి పాపం, రెండోది భయం. భయపడే వారికి సమస్యలే కనపడతాయి కానీ దేవుడు కనపడతాడా? అప్పులతో ఉన్న వానికి రాత్రి అయినా అప్పులే కనపడతాయి, పగులైనా అప్పులే కనపడతాయి. రోగంలో ఉన్నవానికి రాత్రైనా రోగమే కనపడుతుంది, పగులైనా రోగమే కనపడుతుంది. ఎందుకంటే భయం. ఈ భయముతో, ఈ కలవరముతో, ఈ భీతితో ఉన్న వారికి అయ్యా దేవుడున్నాడు, ఆయన వస్తాడు మన ఇంటికి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా కృప చూపుతాడు, మన రోగాల కోసమే ఆయన గాయాలు పొందాడు, మనల్ని ధనవంతులుగా చేయటానికే ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడయ్యా, నీ అప్పులను ఐశ్వర్యంగా మారుస్తాడు అంటే అంత సులువుగా నమ్మలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు కనిపించడు. ఎవరు కనపడతారు వాళ్ళకు? అప్పులే కనపడతాయి. అందుకే ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీని భయము చేత మూయబడిన మనోనేత్రాలు, అవిశ్వాసము చేత మూయబడిన మనోనేత్రాలు, చీకటి చేత మూయబడిన మనోనేత్రాలు, లోకము చేత మూయబడిన మనోనేత్రాలు, సిరియా సైన్యము చేత మూయబడిన మనోనేత్రాలు తెరవండి అని ప్రార్థన చేయగానే మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుడు పంపిన సైన్యము ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా కనబడ్డాయి. హల్లెలూయా. అవునండి, మనము దేవుని కార్యాలు చాలామంది ఏడున్నాయి, ఎక్కడున్నాయి? నీ కళ్ళు తెరిస్తే కదా కనపడేది, కళ్ళు తెరిస్తే కదా కనపడేది. నీ నేత్రాలు మూయబడ్డాయి. దేని చేత అండి? బాగా త్రాగేవానికి సంసారం కనపడుతుందా? చెప్పండి మనలో మాట. బాగా త్రాగేవానికి సంసారం కనపడుతుందా? భార్య కనపడుతుందా? పిల్లలు కనపడతారా? వాళ్ళకు కాస్త తినిపించాలా, కొనిపించాలా, భార్యను చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, సంసారంలో కూరగాయలు ఉన్నాయా, సరుకులు ఉన్నాయా అని కనపడతాయా? బట్టువాడు వచ్చిన నుంచి బిరిసాపే కనపడుతుంది కానీ నాకు జూదమాడేటోళ్ళకు ఏం కనపడుతుంది? జూదమే కనపడుతుంది, ఇంకేదో కనపడదు. సంసారం కనపడదు, భార్య పిల్లలు కనపడవు. దేవుని బిడ్డలారా,
ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్ చెప్తూ ఉంది, ఈ పనివాని యొక్క నేత్రాలు మూయబడినట్లుగా భయము చేత, శత్రు సైన్యము చేత, సిరియా సైన్యము చేత, గుర్రాల చేత, రౌతుల చేత మూయబడినట్లుగా ఈనాడు అనేకుల మనోనేత్రాలు సంసారము చేత మూయబడ్డాయి, లోకము చేత మూయబడ్డాయి, ధనము చేత మూయబడ్డాయి, ధాన్యము చేత మూయబడ్డాయి, భార్య బిడ్డల చేత మూయబడ్డాయి. ఏమయ్యా మందిరానికి రాలేదంటే వాళ్ళకు సంసారం చేత మూయబడి ఉంటాయి. సంసారమే వారికి అడ్డం. దేవుని కార్యాలు, దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది. అదేమిటంటే చూడండి ఒకసారిగా, యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 35 నుండి చదువుదాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నారని మీరిప్పుడు చెప్పుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దారి ప్రక్కలో గుడ్డివాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఆ గుడ్డివాడిని చూసి అందరు అన్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఎవరిదయ్యా తప్పు, ఎవరిదయ్యా పాపము? వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా అని ప్రభువుని అడిగారు. వీడు చేశాడా, వీని కన్నవారు చేశారా ప్రభువా అని అడిగారు. గుడ్డెడు పాపం ఎట్లా చేశాడు? తల్లి గర్భములో పాపం చేసి పుట్టాడా? కాదయ్యా, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీని ద్వారా దేవుని కార్యాలు కనపరుచున్నట్లుగా, దేవుడు మహిమపరచబడినట్లుగా వీడు గుడ్డివాడిగా పుట్టాడు. హల్లెలూయా అని ఆ గుడ్డివాడిని దగ్గరికి పిలిచి బురద నేల మీద, ఆ భూమి నేల మీద పూసి ఆ బురద తీసుకొని కళ్ళకు తగిలించి షిలోహు వెళ్ళి కడుక్కోమని చెప్పాడు యేసుప్రభు. వాడు వెళ్ళి షిలోహు అను ప్రాంతానికి వెళ్ళి తన కళ్ళను కడుక్కున్నప్పుడు వాని కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. పుట్టుకతో గుడ్డివాడు, చీకట్లో ఉన్నాడు. అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలియదు. ఆ అంధకారంలో, ఆ చీకట్లో ఉన్న వాని కళ్ళు ఒకసారిగా తెరవబడగానే ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయి అడిగారు, నువ్వు గుడ్డోనివి కదా, దారి ప్రక్కలో భిక్షం అడుక్కుండేవాడివి కదా. అవును, నేను గుడ్డోని. మనం చూస్తున్నావే, ఎవరో ఒక ఆయన వచ్చారు, షిలోహు అనే ప్రాంతానికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు బురదను. నేను కడుక్కున్నాను,
నా కళ్ళు తెరవబడ్డాయి అని చెప్పాడు. చెప్పినప్పుడు కొందరు నమ్మలేదు. లేదులే, గుడ్డోడి కళ్ళు తెరవబడడం ఏంటి, ఆయన ఎవరంటే యేసు అని చెప్పాడు. మేము నమ్మం, నువ్వు కాదు, నీ రూపంలో ఎవరో ఉన్నారు అని వాళ్ళ అమ్మ నాన్న పిలిపించారు. అయ్యా, నీ కొడుకు గుడ్డివాడు కదా. అవును, గుడ్డివాడే. వీడేనా నీ కొడుకు అంటే? వీడే. ఎట్లా కళ్ళు తెరుచుకున్నాడు, ఎలా కళ్ళు తెరవబడ్డాయంటే మాకు తెలియదన్నారు వాళ్ళు. ఎందుకంటే యూదులు యేసు ప్రభుల వారు బాగు చేశాడంటే, యేసు ప్రభుల వారు స్వస్థత ఇచ్చాడంటే, యేసు ప్రభుల వారు కళ్ళు తెరిచాడంటే యూదులు గ్రామంలో నుండి పట్టణంలో నుండి వెలేస్తారు. మనల్ని కూడా కొందరు వెలేస్తారు కదా, కులంలో నుంచి మతంలో నుంచి వెలేస్తారు. ప్రభు నమ్ముకుంటే నీకు నాకు సంబంధం లేదు అని కొందరు కఠినంగా మాట్లాడతారు. మనకు కాదు, కొందరు అన్యులు ఉంటారు కదా, అన్యులు ప్రభు నమ్ముకుంటే అలాంటి వారికి చాలా శోధనలు, సమస్యలు, శ్రమలు, ఆటంకాలు, అంతరాయాలు అడ్డుపడుతూ ఉంటాయి అని ఈ తల్లిదండ్రులు, అయ్యా మాకు ఎవరో తెలియదు, గుడ్డివాడిగా పుట్టింది వాస్తవమే, అయితే ఇప్పుడు చూస్తున్నాడు, గుడ్డోడుగా ఉన్నప్పుడు నా కొడుకే, ఇప్పుడు కళ్ళు తెరవబడిన తర్వాత ఆ గుడ్డివాడే ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఆ గుడ్డివాడే వీడు. మాకు తెలియదయ్యా, కాబట్టి తెలివి వచ్చినాడు కదా, వయసు వచ్చినాడు కదా, వానే అడగండి ఎవరో అని చెప్పినప్పుడు మళ్ళీ వెళ్ళి, నీవు గుడ్డోనివి కదా, నీ కళ్ళు ఎట్ట తెరవబడ్డాయి మాకు చెప్పు అంటారు. అన్నప్పుడు ఈయన అంటాడు, గుడ్డివాడు అంటాడు, మీరు కూడా ప్రభువుని నమ్ముకుంటారా? అన్నిసార్లు అడుగుతున్నారే, మీరు కూడా యేసు ప్రభుల వారికి శిష్యులు అవుతారా? మేము మోషే శిష్యులము. యేసు ప్రభు ఎవరు? మేము అబ్రహాముకు, మోషేకు, వాళ్ళ గురించి మాకు తెలుసు, కానీ ఈ యేసు ప్రభు ఎవడు మాకు తెలియదని చెప్పి ఈ గుడ్డివాడిని ఏం చేస్తారంటే ఊరిలో నుండి, పట్టణంలో నుండి, గ్రామంలో నుండి వెలేస్తారు. ఈ వెలేసిన సంగతి యేసు ప్రభుల వారు గుర్తించి తెలుసుకొని గుడ్డివాని దగ్గరికి వచ్చి ఈ మాటలు అంటున్నారు. ఏ మాటలు చూడండి. పరిసయ్యులు వాడిని వెలివేసిదని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ఆ దేవుని కుమారుడు ఎవరయ్యా అంటే, నీతో మాట్లాడుతున్నది నేనే. హల్లెలూయా! అవునయ్యా, నేను విశ్వసించుచున్నాను అని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, గుడ్డివారు చూచెదరు, కళ్ళు ఉన్నవారు చూడరు. ఎలాంటి వారంట? గుడ్డివాళ్ళు చూస్తారు దేవుని కార్యాలు, కళ్ళున్నవారు చూడలేరు. ఎందుకు చూడలేరంటే యేసుప్రభు అంటున్నాడు, వారు పాపములో ఉన్నారు కాబట్టి పాపములో ఉన్నవారు గుడ్డివారే. గుడ్డివారు చూడగలుగుతూ ఉన్నారు, చూడగలిగిన వాళ్ళు గుడ్డెలవుతున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు నిజమైనటువంటి గుడ్డెలు ఎవరు? గుడ్డోడా లేకపోతే కళ్ళున్నాడు గుడ్డోడా? చెప్పండి. కళ్ళు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నాం. ఈ కళ్ళు దేవుని చూడటానికి కాదు, టీవీ జున్నికి, సెల్లు జున్నికి, లోకాన్ని జున్నికి, లోకములో ఉన్న అందాన్ని, సౌందర్యాన్ని, పాపాన్ని, రకరకాలుగా వాటిని చూడటానికి ఈ కళ్ళు పాపముతో పొరలు కప్పుకొని ఉన్నాయి. కాబట్టి దేవుని కార్యాలు చూడకుండా గుడ్డితనంలో మనం జీవిస్తూ ఉన్నాం.
అవునండి, నిజమైనటువంటి గుడ్డి వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి చూడని వాళ్ళు. నిజమైనటువంటి అవుటి వాళ్ళు ఎవరంటే, నిజమైనటువంటి అవుటి వాళ్ళు చేతులు ఉంటాయి కదా, చప్పట్లు కొట్టరు వాళ్ళే. చేతులు ఉంటాయి, బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ గోళ్ళు పెట్టుకునికి చేతి నిండా ఎర్రగా ఏది గోరెటాకు పెట్టుకోనికి పనికి వచ్చాయి, చప్పట్లు కొట్టడానికి పనికి రావు ఈ చేతులు, అవుటి చేతులు ఇవి. ఈ నాలుక ఉంది కానీ అవుటి నాలుక ఇది, దేవుని స్తుతించడానికి పనికి రాదు. మొగుని తిట్టడానికి, గొనగనీకి, పిల్లలను తిట్టడానికి, ఇరుగు పొరుగు వాడిని తిట్టడానికి ఈ నాలుక యాడికి లేకుండా వచ్చారు బయటికి. ఈ యాడికి లేకుండా ఓ దేవుని స్తుతించమంటే, దేవుని మిమ్మల్ని కాదు కొందరు మళ్ళీ మీరు బాధపడారు, మీరు కాదు. పాటలు పాడని వాళ్ళ గురించి నేను చెప్పేది. మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని చప్పట్లు కొట్టరా, నిలబడి ఆరాధన చేస్తే నిలబడరా, మోకాల నొప్పులా చెప్పండి. అవుటి వల్ల ఆధ్యాత్మికంగా మీరు బాధపడాలని కాదు, బోధ అర్థం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బాధపడని చెప్పడం లేదు, బాగుపడాలి. మందిరానికి వచ్చిన వాళ్ళు బడికి వచ్చిన తర్వాత రాయకపోతే బడికి రావడం ఎందుకు? అవునా? టీచర్ చెప్పే మాటలు రాసుకోవాలి కదా, మాటలు వినాలి కదా. నా బడికి వచ్చిన తర్వాత రాయకుండా, వినకుండా, చదవకుండా ఏం చేయ? బర్రెలు మేపుకపో, బడికి రాకుండా బర్రెలు కొనుక్కొని మేపుకపో. టీచర్ చెప్పే మాట ఇది, మీకు కాదులేండి. మళ్ళా టీచర్ చెప్పే మాట. వీరి కళ్ళు ఉన్నాయి కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వాస్తవమే. వీని కళ్ళు తెరిచాడయ్యా యేసు ప్రభుల వారు అంటే, కళ్ళు ఉన్నోడు ఒక్కడు కూడా చూడకున్నాడు, నమ్ముకున్నాడు. నువ్వు కాదులే, నువ్వు కాదులే, నువ్వు కాదులే. ఎంత అవివేకం! ఏం చేయండి? కళ్ళుండి దేవుని కార్యాలు చూడని కళ్ళెందుకు? దండగా. దేవుని స్తుతించని చేతులెందుకు? దండగా. దేవుని మందిరానికి రాని కాళ్ళెందుకు? దండగా. దేవుని మహిమపరచని దేహం ఎందుకు? దండగా. ఏం చేయ? ఒకేనా ఉన్నాడు కదా బైబిల్లో, మందిరము బయట, గుమ్మము బయట కాళ్ళు చేతులు పడిపోయి మందిరానికి లోపలికి వచ్చే వారిని అడుక్కుంటున్నాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. కాళ్ళు పక్షపాతము, కాళ్ళు చేతులు లేవు. 3వ అధ్యాయము అపోస్తల కార్యములు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెలుచు ఉండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచు ఉండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురుడు యోహాను దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు వాణ్ణి చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండలములు బలము పొందెను. వాడు దిక్కున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టాలి. హల్లెలూయా. కుంటివాడిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా మందిరంలోనికి వచ్చేవారిని, బయటికి వెళ్ళేవారిని చూసి భిక్ష పడుకుంటున్నాడు. అవుటివాడు, నడవలేనివాడు, కాళ్ళు లేనివాడు,
పని చేసుకోలేని వాడు, సొంత పనులు చేసుకోలేని వాడు, ప్రతిరోజు కొందరు దేవాలయం దగ్గరికి వాడిని మోసుకొని వచ్చి తీసుకొని వెళుతూ ఉన్నారు. అవుటివాడు కాబట్టి మందిరంలోకి రాలేకపోయాడు, భిక్షం అడుక్కుంటున్నాడు. ఎప్పుడైతే బాగా లోతుగా ఆలోచించేయండి, ఎప్పుడైతే ఔటితనం పోయిందో, కాళ్ళు బాగుపడ్డాయో, బలహీనత తొలగిపోయిందో, కాళ్ళకు, చేతులకు, నరాలకు, ఎముకలకు, కండరాలకు ఎప్పుడైతే దేవుడు బలం ఇచ్చాడో, వాడు ఎప్పుడైతే దిక్కున లేచి నడవసాగాడో, దేవుని మందిరంలోకి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి దేవుణ్ణి స్తుతించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అవును, గుడ్డలు దేవుడు కార్యాలను చూడలేడు. పక్షవాతము కలిగిన వాళ్ళు చప్పట్లు కొట్టలేరు. కాళ్ళు చేతులు లేని వారు దేవుని మందిరంలోనికి రాలేరు. ఒకసారి మనం మన జీవితాన్ని పరీక్షించుకుందాం. గుడ్డోనివా, కళ్ళున్నోనివా, ఔటివాడివా, అన్ని అవయాలు ఉన్న ఔటివాడివా? దేవుడి బిడ్డలారా, దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా సంసారము, పిల్లలు, కుటుంబము, సంపాదన, ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, దానికోసం దీనికోసం దేవుని మందిరాన్ని మానుకొని పరిగెత్తుతావా? అన్ని అవయవాలు ఉన్నటువంటి ఔటివాడివి. మీరు నన్ను ఎంతనే తిట్టుకోండి, మమ్మల్ని ఔటివాడా, ఔటివాదానా అంటావా అని తిట్టుకోండి, పర్వాలేదు. మనము అన్ని అవయవాలు కలిగినటువంటి దేవుని పిల్లలం కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మనకు దేవుడు నోరిచ్చాడు, ఇచ్చాడా? చేతులు ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? చాపండి చేతులు ఇచ్చిన వాళ్ళందరి 2 చేతులు చాపండి, ఒక చేయి కాదు, 2 చేతులు ఉన్నాయి కదా. ఏం చేయాలి? దీంతో మనము ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించాలి. అవుటివారిగా ఉండకూడదు. ఈ నేత్రాలతో మనము దేవుని కార్యాలను చూడగలగాలి. మందిరాన్ని చూడాలని, జీవముగల దేవుని దర్శించాలని నా ప్రాణము ఆశతో ఎదురు చూస్తుంది అంటారు కదా కోరా కుమారులు 80వ కీర్తనలో. ఏం చూడాలని చూడండి ఒకసారి. 84వ కీర్తన, కీర్తనలు 84. సైన్యములకు అధిపతి యెహోవా 1వ వచనం నుండి, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణమును చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తూ ఉంది. ఏం చూడాలని ఆశ? ఏం చూడాలనండి? మందిరాన్ని చూడాలని ఆశ. ఎవరికి? మనకు కాదులేండి. మనకుంటే మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఇంటి దగ్గర ఎందుకుంటాం చెప్పండి? మన కళ్ళకు మందిరం చూడాలని ఆశ ఉంటే మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఇంటి దగ్గర ఉంటామా చెప్పండి? ఈ మధ్య కాలంలోనే మంగళగిరి అనేటువంటి ప్రాంతంలో పెద్ద చర్చి, కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి మందిరం అంతా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. కాలిపోతే ఆరాధన ఆగిపోలేదు, స్తుతి ఆగిపోలేదు. అక్కడ ఉన్న దైవజీవులు చెప్పారు, సైతానుగాడు మందిరాన్ని కాల్చాడు కానీ మా విశ్వాసాన్ని కాల్చలేదు. హల్లెలూయా. మా భక్తిని కాల్చలేదు. హల్లెలూయా.
మా ఆరాధన ఆగిపోలేదు. హల్లెలూయా. కాలిపోయిన మందిరము బయటనే విస్తారంగా మీకు దొరికితే ఫోటోలు చూడండి, ఫేస్బుక్లో యూట్యూబ్లో దొరుకుతాయి. దైవజనుడు ఆ ఎండలోనే బయటనే, కాలిపోయిన మందిరము బయటనే కనుచూపు మేర జనాలు వచ్చారు. కనుచూపు మేర, కొందరు కాదు, కనుచూపు మేర వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తే చేయించుకొని వాక్యం చెప్తే విని అందరూ కలిసి, సంఘమంతా కలిసి దేవుణ్ణి ఆరాధించారు. హల్లెలూయా. మందిరం లేదులే, మందిరం కాలిపోయిందిలే అని ఇంటి దగ్గర లేరు వాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మందిరం కాలిపోతే విశ్వాసులందరూ కూడా వచ్చి ఎంతగా దేవుని ఆరాధన, పాటలు, ప్రార్థన, వాక్యము ఎంత అద్భుతకరంగా దేవుడు జరిగించాడంటే అంత అద్భుతకరంగా జరిగించాడు. దేవుని బిడ్డలారా, భక్తులు అంటున్నారు, కోరా కుమారులు, బైబిల్ చెప్తూ ఉంది, దేవా సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణము చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉంది. హల్లెలూయా. దేవుని మందిరాన్ని, దేవుని కార్యాలను, దేవుని సైన్యాన్ని చూడాలని మన హృదయంలో ఆశ ఉండాలి. ఆశ లేనప్పుడు నేను ఎంత మొత్తుకుంటే ఏం లాభం? ఎంత చెప్తే ఏం లాభం? ఏం లాభం లేదు, లాభమే లేదు. ఇక్కడ ఆశ ఉండాలి, ఇక్కడ ఆశ ఉండాలి. మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది, మందిరానికి వెళ్ళాలి, మందిరాన్ని చూడాలి. అవునండి, మనము ఎప్పుడు మన సంసారాన్ని, మన పిల్లలు, మన కుటుంబము, ఈ వారంలో ఊరికి పోయింది అక్క. బుధవారం రోజు పోయి శనివారం వచ్చింది. వచ్చిన రావడంలోనే గొనుగుతుంది నన్ను. నాకు గొనుగుతే పిచ్చి కోపం. మీ మీద కాదులేండి, బయట కాదు, ఇంటికాడనే. ఇంట్లోనే పులి, బయట పిల్లే. కొందరు అంటూ ఉంటారు కదా, వీడు బయట పిల్లి, ఇంట్లో పులి. వీడు బయట పులి, బయట పిల్లి. కొందరు అంటూ ఉంటారు. కొనుక్కుతూ ఉంటే వారం రోజులు ఇంటికాడ ఉండి ఏం తిన్నాడు, ఏం తినలేదు, ఏం త్రాగినాడు అన్న ఆలోచన పక్కన పెట్టి అది ఇట్టంది, ఇది ఇట్టంది, ఇంట్లో కసే కొట్టలేదే, నాకేం పని ఇంట్లో కసు కొట్టడానికి, మందిరంలో కసు కొట్టుకొని. మీరు నమ్మండి, కసే కొట్టని ఇంట్లో నేను మందిరంలో కొట్టుకుంటా రోజు, ప్రతిరోజు మందిరంలో కసు కొట్టుకొని కసు బయట పడేస్తా. ఇంట్లో కసు దాన్ని గురుగుతుంది, కసే కొట్టుకోలేదే ఒక్కరోజు కూడా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, నా కన్నులు మందిరంలో ఏదింది, ఏది లేదు. ఒకరోజు కూర్చోడానికి కుర్చీలు లేవు. ఒక అన్న అన్నాడు, అన్న కొన్ని కుర్చీలు తెప్పించుంటే బాగుండు కదన్నా సపరేట్ సమాకాం నుంచి అంటే. సరిపోతాయి అనుకున్నా నేను. అన్న, దేవుని బిడ్డలారా నమ్మండి, కొనుక్కొని వచ్చి ఒకే ఒక మనిషి 10 కుర్చీలు చర్చిలు పెట్టిపోయాడు. నేను లేను. పోయిన నెల సేవకుల మీటింగ్లో నంద్యాలలో తీసుకొని వచ్చి చర్చి కాడ పెట్టిపోయాడు. అన్న కుర్చీలు తెచ్చారన్న 10 కుర్చీలు. దేవుడు ప్రేరేపిస్తే నేను ఇంటికాడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే నేను లేను కదా తెచ్చినప్పుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దృష్టి, మన కన్నులు, మన నేత్రాలు ఎప్పుడు దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని కార్యాలయం మీద మన నేత్రాలు
ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలా మందిరానికి, దేవుని చూడాలి, ఆ దేవుని కార్యాలు చూడాలి అని మన ఆశ మనలో ఉండాలి. నేను కానానికి వెళ్తున్నా కదా, వచ్చేసరికి నాకు సార్ సాక్ష్యం ఇస్తాడు. అన్నా సార్ బల పాడతారన్న పాటలు, ఆ యొక్క ఎంత బాగా పాటలు పాడుతుందంటే నేను ఎప్పుడు ఇల్లే ఈరోజు పాట పాడితే నేను విన్నాను. బాగా మీకు పాటలు వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, ఆరాధన చేయవచ్చు, కానీ భయం. అవునా? భయం. ఆయనే పాడుకుంటానులే, ఆయనే చప్పట్లు కొట్టుకుంటానులే, ఆయనే ప్రార్థన చేసుకుంటానులే, మనం కూర్చుందాం, అందరికంటే లేట్ వద్దాం, అందరికంటే ముందు పోదాం. ఈ మధ్యనే ఒక చోట మీటింగ్ జరిగితే ఒక అన్నని పిలిచాను. మీటింగ్కి వచ్చావు కదా, ఎందుకు వచ్చావు అన్న. నేను మీటింగ్ ఎందుకు వచ్చారయ్యా అన్నాడు ఆయన. మీటింగ్ ఎందుకు వచ్చారంటే ఎందుకు, ఏదో కారణం ఉంటుంది. ఎందుకు వచ్చావంటే వాక్యం వినికి వచ్చినాను అన్నాడు. నీకు ఇన్నికేనా వచ్చేది, ఏమైనా చేయొచ్చు కదా నువ్వు అన్నా. నేను అంటే ఏం చేయాలా? ప్రార్థన చేసినావా, పాట పాడినావా, పని చేసినావా, ఒక్కటనే చెప్పు అన్నా. ప్రార్థన చేసినావా, పాట పాడినావా, పని చేసినావా, ఒక్కటనే చెప్పు అన్నా. ఏం చేయలే. మళ్ళీ ఏం చేయించినావు? విన్నికే ఎల్లకాలం వింటానే ఉంటావా? ఏం చేయవా నువ్వు? వింటానే ఉంటావా ఎల్లకాలం? ఏదో ఒకటి చేయాలి కదా మందిరానికి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, పాట కానీ, ప్రార్థన కానీ, పరిచర్య కానీ, ఏదో ఒకటి. ఏం చేయకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఏమంటారు? ఏ పని చేయలేదు అనుకోండి, ఇంటి దగ్గర భర్త కానీ, పిల్లలు కానీ, భార్య కానీ ఏం పని చేయలేదు ఏం ఊరుకుంటారా మీరు? అడుగుతాను నేను ఇక్కడికి వచ్చిన కండాలను. అన్న, 1 సంవత్సరం పాటు ఏం పని చేయకని చెప్తా. అక్క, 1 సంవత్సరం పాటు ఏ ఇంటి పని కానీ ఏం పని చేయకక్క అని చెప్తా. ఏమంటారు? ఒప్పుకుంటారా మీరు? ఏమమ్మా ఒప్పుకుంటారా? మీ భర్త పని చేయకపోతే ఒప్పుకుంటారా? మీ పిల్లలు పని చేయకపోతే ఒప్పుకుంటారా? మన దేవుడి మందిరంలో ఏం పని చేయకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు కదా, తలాంతులు పని చేయడానికి, పాటవానికి, ప్రార్థన చేయడానికి. నేను మిమ్మల్ని వేరే మోయమని చెప్పలే, గడ్డి కానీ, మూటలు కానీ, బస్తాలు కానీ మోయమని చెప్పలే. దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని, తలాంతులు దేవుని కొరకు వాడబడండి. హల్లెలూయా. నేను చెప్పేది అదే, వేరొకటి ఏం కాదు. బాగా పాడండి, ప్రార్థన చేయండి. అన్నలేడే అన్నటువంటి వెలితి ఉండకూడదు. వచ్చిన వాళ్ళు బాగా కూర్చొని చప్పట్లు కొట్టి పాటలు పాడి, అందరూ వాడాలి. మైకు పట్టుకున్న వాళ్ళే కదా పాట పాడాల్సింది. అందరూ వాడాలి. అందరు కలిసి పాడినప్పుడే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం మన మీద దిగి మనలో ఉన్న ప్రతి బలహీనత సంపూర్ణంగా తొలగిపోతాయి. హల్లెలూయా. నీవు ఆరాధిస్తున్నప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నీకు గొప్ప అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన వస్తావు, పాట పాడవు, ప్రార్థన చేయవు, ఆరాధన చేయవు, చప్పట్లు కొట్టవు, నిలబడవు. కొందరు ఆరాధన చేస్తూ ఉంటే ఇట్టు అంటారు, కానీ నువ్వే కానీ. మాకు పొలం బాగా దండి ఉండేది. కలములో పని జరుగుతూ ఉంటుంది. కలములో పని జరిగేటప్పుడు ఇట్టే పెట్టుకునే బల కోపం రైతులకు. ఇట్ట పెట్టుకునే నడికి చెయ్యి, ఇట్ట పెట్టుకునే నీకు చేతులు పెట్టుకునే బల కోపం. ఇట్టే పెట్టుకోవాల. ఏదో అంటారు, ఇటు పెట్టుకునే చేతులు, ఇటు పెట్టుకునే చేతులు. ఏరా బాలెంత ఏదో అంటారు, నిన్న మంచివా బాలెంతవా, ఎప్పుడు నడిమిది చేతులు పెట్టుకొని ఉంటావు, పని చేయరా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఇచ్చింది ఎందుకు దేవుడు మనకు? చెప్పండి, గట్టిగా చెప్పండి.
దేవుడు నీకు నాకు చేతులు ఇచ్చింది ఎందుకు? వెనక పెట్టి కూర్చోనికా, ఇట పెట్టుకొని కూర్చోనికా, గడ్డ మీద చేయబెట్టుకోనికా? దావీదు అంటాడు కదా, 10 తంతుల సితారా మేలుకో, నా ప్రభువును ఆరాధించాలి. హల్లెలూయా. 10 తంతులంటే 10 అంటే 10 తంతులు. తంతులు అంటే ఈ వేళ్ళు, 10 వేళ్ళు. ఈ 10 వేళ్ళతో చప్పట్లు కొట్టి ప్రభువును మనమందరము మహిమపరచాలి. హల్లెలూయా. ఒకరోజు రారి వీలైతే నా కానాలకు, మీరు బాగా పాటలు పాడుతున్నారు, మంచిదే, సారు సాక్షి చెప్పాడు, అన్న ముందు వచ్చి బాగా పాటలు పాడుతున్నారు అందరూ చెప్పాను. పాటలు పాడేటోళ్ళు పాటలు పాడండి, ప్రార్థన చేసేటోళ్ళు ప్రార్థన చేయండి అని చెప్పాను. బాగా పాడుతున్నారు. కానాలకు కూడా ఒకసారి రారి. ఈరోజు రాజే మాకు కొంచెం 11 నుంచి పని ఉంటుంది అని మందిరానికి మానుకునే దానికంటే ఉదయాన్నే 7:30కు కానాల్లో ఆరాధన ఉంటుంది. కారు కూడా ఉంది, ఛార్జీ లేదు, ఫ్రీనే. ఒక 3 ఖాళీ ఉంటుంది డైలీ, ఒక 2 కానీ 3 కానీ ఖాళీ ఉంటుంది కారులో. రండి కావాలంటే. ఆడ పాటలు పాడతారు, ఒక్కరికి అచ్చరం గుర్తు రాదు. చూసి పాడతారా, చూడుకుని పాడతారా పాటలు వాళ్ళు కానాల్లో? అడగండి కావాలంటే. చూడకుండా మైకు తీసుకొని నేను ప్రార్థన చేసి పాట పాడి వాళ్ళకి మైకి ఇచ్చా. దాదాపు కంటే 3-4 ముసలోళ్ళు, యవనస్తులు మైకు తీసుకొని ముక్కు లేకుండా ఎంత చక్కగా పాటలు పాడతారంటే, అంటే వాళ్ళని పొగుడుతున్నాను, మిమ్మల్ని తిడుతున్నాను కాదు, మీరు కూడా పాడుతున్నారు కాదని కాదు. దేవుణ్ణి సన్నిధిలో మనకు నోరిచ్చింది ఎందుకంటే పాడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వచ్చేవారి నుంచి మీరు ఏం చేస్తారంటే అందరూ 10కి రారి. ఎన్ని గంటలకండి? 10 గంటలకు రారి. చెప్తా, నేను లిస్టు చెప్తా. వచ్చే వారం మైకి వాళ్ళకి ఏంటి, చదువు రాదు పాట రాదు అనకూడదు, చదువు రాదు పాట రాకూడదు అనకూడదు. పాటలన్నా వాడండి, వచ్చి ప్రార్థన చేయండి, వచ్చి లేట్ రావకండి. హల్లెలూయా. ఊరికే ముద్దపోపు లెక్క రావడము, కూర్చోడము, వినడము, పోవడం, రావడము, కూర్చోడము, పోవడము, రావడము, అంతే. బెల్లం కొట్టిన లెక్క. పాట పాడింది లేదు, ప్రార్థన చేసింది లేదు, ఆరాధన చేసింది లేదు, చప్పట్లు కొట్టింది లేదు, నిలబడింది లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? కానీ నాకు మాత్రము మందిరానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొందుకోవాలి. హల్లెలూయా. అలాగనే ఒట్టి చేతులతో వెళ్ళకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే మందిరము మనది, మన దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే పాడాలి, ప్రార్థించాలి. కాళ్ళు లేనివాడు, అవిటివాడు, గుమ్మము బయట అడుక్కునేవాడు ఎప్పుడైతే దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడో మందిరంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించగలిగాడో. హల్లెలూయా. అవుటి వాళ్ళమా మనము? దేవుడు అన్ని ఇచ్చినటువంటి వాళ్ళమా మనం? చెప్పండి. అన్ని అవయవాలు ఉన్నాయి కదా మనకు, చెప్పండి. లేవేమో ఏమైనా లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారా? ఏజ్కేలు ఈ లోయలో ఉన్న ఎండిపోయిన ఎముకలు మాట్లాడతాయా అంటే నీకే తెలిసిన ఆయన ప్రభువా అంటాడు. చెప్పు వెళ్ళి, ఎండిపోయిన ఎముకల్లారా మీరందరూ లేచి దిక్కున లేచి గొప్ప సైన్యముగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోసి ఆయన బ్రతికించి గొప్ప సైన్యముగా మార్చాడు ఆయన. ఆ ఎండిపోయిన ఎముకల గురించి ప్రభు అంటాడు, ఇశ్రాయేలు జనాంగము కూడా ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నారు. ఎండిపోయిన ఎముకలంటే అస్థిపంజరం, తోలు లేదు, కండ లేదు, మాట లేదు, జీవము లేదు, అస్థిపంజరం. చూశారా ఇప్పుడు మీరు అస్థిపంజరాన్ని? అన్నీ ఉంటాయి, ఉత్త ఎముకలే. కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, తలకాయ ఉంటుంది. కానీ
చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, నోరు పనిచేయదు, తలకాయ పనిచేయదు, బాడీ పనిచేయదు, అస్థి పంజరం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక అస్థి పంజరం లాగా దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని ఘనపరచకుండా, దేవుని నామాన్ని మహిమపరచకుండా ఇశ్రాయేలు ప్రజలు అస్థి పంజరంలాగా నిలబడిపోయారు. ఈనాడు కొందరు అస్థి పంజరం అని ఎవరిని పోల్చారంటే దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా మౌనంగా అస్థి పంజరంలాగా ఉండే వారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు చెప్పాడు. కాబట్టి మనం అస్థి పంజరంలాగా ఉండకూడదు, అవయవాలు లేని వారి వలె ఉండకూడదు, అవుటి వాళ్ళ వలె మనం ఉండకూడదు, నేత్రాలు లేని వారి వలె మనం ఉండకూడదు. నేత్రాలు ఉండి దేవుని కార్యాలను మనము చూడగలగాలి. హల్లెలూయా. మన ప్రాణాత్మ శరీరము కలిగి మన చేతులతో, మన కాళ్ళతో, మన దేహముతో దేవుని స్తుతించేటువంటి వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. నేను విన్నా, వంట చేసేటప్పుడు అక్కలు ఎంత బాగా పాటలు పాడుతుంటారో. నేను బయట కూర్చొని వింటా ఉంటా. కాసేపు కూర్చొన్నా వంట చేస్తామంటారు కదా, వాళ్ళు మౌనంగా ఉండరు, బాగా పాటలు పాడుతూ ఉంటారు వంటగదిలో. బా దేవుడు ఎంత వాయిస్ ఇచ్చాడు, ఎంత స్వరం ఇచ్చాడు, ఎంత బాగా పాట పాడుతున్నారని నా మనసులో అనుకుంటూ ఉంటా. కాబట్టి దేవుడు మనకు ఆ కృప, ఆ తలాంతు, ఆ భాగ్యము మనకిచ్చాడు. ఇచ్చినటువంటి మనము దేవుని కోసం దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దూత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసినట్లుగా దేవుని యొక్క బిడ్డలారా, కొందరు విశ్వాసులు, కొందరు భక్తులు, కొందరు దేవుని నమ్ముకున్న వారు ఎలాగ ఉంటున్నారంటే ఏం చేయరు, చేతులతో చేయరు, కాళ్ళతో చేయరు, దేహంతో చేయరు, నోరుతో చేయరు, నాలుకతో చేయరు, కళ్ళతో చేయరు. ఉండి మనము అన్నీ కలిగిన వారం. కాబట్టి దేవుని కొరకు మన దేహాన్ని, మన ప్రాణాత్మ శరీరమును దేవుని కోసం వాడబడదాం. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మెండుగా సమృద్ధిగా పొందుదాం. అందుకే యేసయ్య నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, గాయాలు పొందింది, సిలువను మోసింది. అందుకే అండి. అవును, కళ్ళు లేని వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు కళ్ళు లేవు, దేశమంతా సువార్త ప్రకటిస్తున్నారు. కాళ్ళు చేతులు లేవు, ఉత్తమ మొండేమే దేశాలు తిరిగి సువార్తను ప్రకటిస్తున్నారు. అవును, దేవుడు అన్ని అవయవాలు మనకిచ్చాడు. దేవుని కోసం మన దేహాన్ని వాడదాం. హల్లెలూయా. ఎవరి కోసం అండి? దేవుని కోసం మన దేహాన్ని వాడబడదాం. 24 గంటలు కుటుంబము, సంసారము, సంపాదన, చదువు, ఉద్యోగము అవి మాత్రమే కాదు, అవి ఉండాలి. దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన సందర్భంలో దేవుని కార్యాలు, అద్భుత, ఆశ్చర్య, గొప్ప కార్యాలు మనము మన కళ్ళతో చూస్తూ దేవుని పని ప్రత్యక్షంగా, పరోక్షంగా మన చేతులతో, మన దేహముతో, మన కళ్ళతో, మన నోటితో, మన నాలుకతో, మన పాదములతో దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, చక్కగా మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి.